నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ వేమన చెప్పినటువంటి విషయాలు కొన్ని తెలుసుకుందాం. అవి ఏమనంటే, ధార్మికులకు గాని ధర్మంబు కనరాదు, కష్టజీవులకెట్లు కానవడును, నీరు చొరమిలోతు నిజముగా తెలియదు, విశ్వదాభిరామ వినురవేమా అని తెలియజేస్తున్నాయి. అంటే మంచి చెడు, ధర్మము అధర్మము, నీతి అవినీతి, హింస అహింస, హితము అహితము, యోగము అయోగము, ముక్తి బంధము, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయంటే ఒక్క ధర్మవేత్తలకు మాత్రమే తెలుస్తాయి, సాధుజనులకు తెలుస్తాయి. వారే ఇతరులకు అందరికీ కూడా సత్యము, ధర్మము, యోగము, తత్వముల గురించి వాళ్ళు గట్టిగా చెప్పగలరు. అంతేకాని అజ్ఞానులైనటువంటి కర్మ మాత్రమే, అంటే తను చేసే పని తప్ప ఇంకేమీ తెలియనటువంటి స్వార్థజీవులకు ధర్మాధర్మముల గురించి, మంచి చెడుల గురించి, హితాహితముల గురించి తెలియవు. ఈదగలిగిన వారికి నీటిలోతు తెలుస్తుంది. అలాగే ధార్మికవేత్తలకు మాత్రమే వివేకము కలిగిన వారు కనుక లోక విషయములందరి యొక్క యథార్థత, ధర్మ విశ్లేషణత, ఆత్మవియోగము తెలుస్తుంది. కనుక సతిమా పరులకు అందరికీ కూడా ఎవరికీ తెలియదు అని తెలియజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ అన్నీ తెలిసినటువంటి గురువును తెలుసుకోవాలి, గురువు దగ్గర అనుచరణలో ఉండాలి అని తెలియజేస్తుంది. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.